హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మీకు నేను ఒక చిన్న రెసిపీస్ అయితే చూపిపోతున్నానండి. రెండు చిన్న రెసిపీస్ అయితే చూపిపోతున్నాను. అది ఏమీ లేదండి, మంచి గ్రీన్ చనా ఉంటుంది కదా, గ్రీన్ చనా అండ్ చికెన్ లెగ్ ఫ్రైస్ అన్నమాట. సో ఈ చికెన్ రెసిపీ వచ్చేసి మా వారు చేశారు, ప్లస్ ఈ గ్రీన్ చనా వచ్చేసి నేను చేస్తున్నాను అనమాట మా పిల్లల కోసము. సో నేనైతే మార్నింగే వచ్చేసి గ్రీన్ చనా ఉంది కదా, గ్రీన్ చనాని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టేశాను అనమాట. సో నేను డ్యూటీకి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి గ్రీన్ చనా అయితే మంచిగా నానిపోతుంది అని చెప్పేసి మార్నింగే నానబెట్టేశాను. సో ఈ గ్రీన్ చనా అయితే మంచిగా నానిపోయింది. ఈ వాటర్ అంతా డ్రైన్ చేసేసి మళ్ళీ మంచిగా నీళ్ళు పోసుకోవాలి. సాయంత్రంగా ఉడకబెట్టడానికి ముందు నానబెట్టుకున్న నీళ్ళు అయితే మంచిగా పారబోసేసి మళ్ళీ మంచినీళ్ళు పోసేసి ఇందులోనే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసేసి కుక్కర్లో పెట్టేసి ఒక 2 నుంచి 3 విజిల్ పెట్టుకుంటే చాలు. మరీ ఎక్కువ పెడితే మరి ఎక్కువ మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో నేనైతే కుక్కర్లో వేసి ఉడికిచ్చేసాను. ఉడికిస్తే ఈ విధంగా మెత్తగా ఉడికాయండి. చూడండి, ఇలా మంచిగా ఉడికాయి. వాటర్ అంతా డ్రైన్ చేసేసుకోవాలన్నమాట. దీంట్లో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ గ్రీన్ చనాలో వచ్చేసి మనకు దగ్గర 6 నుంచి ఒక 100 గ్రామ్స్ చనాకి మనకు 6 to 8 గ్రామ్స్ ప్రోటీన్ అనేది మనకు అందుతుంది అనమాట బాడీకి. సో అవి మనం నానబెట్టి తీసుకున్న వాటిలో కొన్ని పోషకాలు ఉంటాయి. అట్లా స్ప్రౌట్స్ రూపంలో తీసుకుంటే అట్లా కొన్ని పోషకాలు అట్లా అయితే అందుతాయి అనమాట. సో ఇక్కడ నేను గ్రీన్ చనా అయితే మా పిల్లల కోసం అయితే కొంచెం ఫ్రై చేద్దామని చెప్పేసి అనుకున్నా. లైట్గా ఆయిల్ వేసి అందులోనే కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇందులోనే లైట్గా సాల్ట్, మనం ఆల్రెడీ అవి ఉడికేటప్పుడు వేసాం కాబట్టి చాలా లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఉడకపెట్టిన గ్రీన్ చనా ఉంది కదా, ఈ చనా అయితే ఒకసారి మంచిగా వేసి కలుపుకోవాలన్నమాట. మంచి ప్రోటీన్ ఫుడ్ అండి, చాలా హెల్త్కి చాలా మంచిది. ప్లస్ పిల్లలు స్కూల్ నుంచి ఈవినింగ్ రాగానే ఈ విధంగా స్నాక్ లాగా చేసి పెట్టామంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఆ తర్వాత దీనిపైన నేను వచ్చేసి కొత్తిమీర సన్నగా కట్ చేసి అయితే వేసేసుకొని ఒకసారి మంచిగా అయితే కలుపుకున్నాను. ఆ తర్వాత ఈవినింగ్ మంచిగా స్నాక్ ఐటమ్ కదా, మేమైతే కాఫీ కలుపుకొని ఒక మంచి కప్పు కాఫీ, ఈ గ్రీన్ చనా అయితే ఈవినింగ్ స్నాక్ అయితే మేమైతే తినేసామండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్త్కి చాలా మంచిది గ్రీన్ చనా అనేది. పిల్లలకైతే ఈవినింగ్ అయితే కంపల్సరీగా చేసి పెట్టండి. వీక్లీ వన్స్ అయినా చేసి పెట్టుకోవాలి. గ్రీన్ చనా అనే కాదు, రెడ్ కూడా ఉంటుంది కదా దీంట్లో. అట్లా ఏది ఉంటే అది, ఏది అవైలబుల్ ఉంటే అది మార్నింగ్ నానబెట్టేసుకోండి, ఈవినింగ్ కుక్ చేసేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో ఈ విధంగా మేమైతే ఈవినింగ్ ఒక కప్పు గ్రీన్ చనా అండ్ ఒక కప్పు కాఫీతో అయితే ఈవినింగ్ స్నాక్ అయితే అయిపోయింది. నెక్స్ట్ రౌండ్లో వచ్చేసి మా హస్బెండ్ వచ్చేసి మా పిల్లల కోసం అయితే లెగ్గులు తెచ్చాడనమాట. ఆ రోజు నైటే తిన్నారు. నైట్కే పిల్లలకైతే మా పిల్లలకి బాగా ఇష్టం అనమాట ఈ లెగ్ పీసులు. సో వాళ్ళకని 4 లెగ్ పీసులు, ఒక 2 వింగ్స్, 2 లాలీపాప్స్ ఏమో తీసుకొచ్చాడండి, అంతే. సో తనే చేస్తున్నాడు. ఎయిర్ ఫ్రైయర్ ఉందనమాట. మేము ఎయిర్ ఫ్రైయర్లో ఎప్పుడు ఎక్కువ చేసేది లేదు, తక్కువ వాడతామన్నమాట ఎయిర్ ఫ్రైయర్లో. సో సింపుల్గా చేసేస్తున్నాడు, ఎక్కువ ఏమీ లేకుండా. లెగ్ పీసులకు వచ్చేసి ఉప్పు, కారము, పసుపు వేసి కొంచెం బియ్యం పిండి వేశాడు. అలాగే ఒక ఎగ్ అయితే వేశాడండి. ఒక ఎగ్, కొంచెం ఆయిల్ వేసేసి ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాడు అనమాట. ఆ గిన్నె సరిపోలేదని చెప్పేసి మళ్ళీ పెద్ద గిన్నెలోకి మార్చుకొని పెద్ద గిన్నెలో వేసి బాగా మ్యారినేట్ చేస్తున్నాడు అనమాట. లెగ్ పీసులకి ఆ చిన్న గిన్నె సరిపోలేదు, సో పెద్ద దాంట్లోకి మార్చుకున్నాడు అనమాట. ఆ తర్వాత ఆ గిన్నెలోకి లాలీపాప్లు ఉంటాయి కదా, చికెన్ లాలీపాప్స్, చికెన్ వింగ్స్, అవి తీసుకొని ఇందులో కూడా సేమ్ ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి కానీ యాడ్ చేశాడు దీంట్లో. సేమ్ అదే ప్రాసెస్, కానీ ఎగ్ వేయలేదు దీంట్లో, ఓన్లీ ఆయిల్ వేసేసి బాగా కలుపుకున్నాడు అనమాట. సో ఈ ఎయిర్ ఫ్రైయర్ వచ్చేసి ముందుగా ప్రీహీట్ అయితే చేసుకోవాలండి. ప్రీహీట్ చేసుకుంటే కొంచెం హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత ఇందులో మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ అయితే లెగ్ పీసులు అయితే పెట్టి చేస్తున్నాడు. ఇది టైం కూడా మనం ఎంత టైం వరకు కుక్ చేసుకోవాలో అంత టైం వరకు అయితే పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు. ఈ ఎయిర్ ఫ్రైయర్ వాడడం మేము చాలా తక్కువ అండి, రేర్గా చేస్తాను ఎయిర్ ఫ్రైయర్లో. సో ఈ విధంగా దీంట్లో అయితే పెట్టి ప్లేస్ చేసేసి టైమర్ వచ్చేసి మనమే సెట్ చేసుకోవాలి. దాంట్లో ఆప్షన్స్ ఇస్తాడనమాట.
ఇన్ని డిగ్రీల దగ్గర నుంచి ఇంత టైం వరకు కుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి సెట్ చేసేస్తే అది కుక్ అవుతుంటుంది. మధ్యలో వచ్చేసి లెగ్ పీసులు అటు ఇటు టర్న్ చేయాలి కాబట్టి మధ్యలో అయితే తీస్తున్నారు ఇక్కడ. తీసేసి ఈ లెగ్ పీసుల్ని మళ్ళీ ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసి పెట్టాలి మళ్ళీ. అప్పుడు ఏమవుతుందంటే లోపల కూడా కుక్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా లెగ్ పీసులు అన్నీ తీసి యువతల వైపుకి టర్న్ చేసి పెట్టుకోవాలి. పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 20 మినిట్స్ పెట్టేస్తే అయిపోతుంది. సో మళ్ళీ టైం సెట్ చేసేసుకొని మళ్ళీ అయితే కుక్ అవుతుందండి. తర్వాత అయిపోయిన తర్వాత ఇది బజర్ చెప్తుంది అనమాట. ఈ ఎయిర్ ఫ్రైయర్ బజర్ వచ్చిన తర్వాత ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత తీసి పెట్టుకుంటే ఈ చికెన్ లెగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి చికెన్ లెగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. తీసి పక్కన పెట్టేసుకుంటున్నాము. మంచిగా అయితే కుక్ అయింది. ఇకపోతే ఇవి నెక్స్ట్ లాలీపాప్స్ ఉన్నాయి కదా, చికెన్ లాలీపాప్స్ అండ్ చికెన్ వింగ్స్. ఇవి వచ్చేసి ఇంకొక ట్రేలో పెట్టి దాంట్లో కాకుండా ఇది వేరే మెథడ్లో చేస్తున్నారు. ఇది సిలికాన్ దానికి లైట్గా ఆయిల్ అయితే అప్లై చేసినాము. అప్లై చేసిన తర్వాత ఈ ముక్కల్ని కూడా సేమ్ ఆ ట్రేలో పెట్టేసి హీట్ పెట్టాలన్నమాట. సేమ్ ఎయిర్ ఫ్రైయర్లోని ఇలా బాక్స్ పెట్టేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. సింపుల్గా చేసుకునే టేస్ట్ అయితే సూపర్గా ఉండింది. నేనైతే ఈ చికెన్ లాలీపాప్ ఒకటైతే తిన్నా. ఆనియన్స్ పెట్టుకొని ఆ చికెన్ లాలీపాప్ తింటుంటే సూపర్గా ఉండింది టేస్ట్. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.